చాలామంది ఏమనుకుంటారంటే ఎప్పుడైనా గానీ వెహికల్ ఎక్కడైనా తాకినప్పుడు ఫస్ట్ ఇంపాక్ట్ వచ్చేసరికి మనకి సైడ్‌లోనే అవుతుంది. అది ఫ్యాక్ట్ అది. డిజైనింగ్ అనేది చేసిన వాడు కంపెనీ అయితే ఉట్టిగా అయితే వాళ్ళు అప్రూవ్ చేయరు గదా! ఓవరాల్ అన్నీ చూసిన దాని తర్వాతనే ఓకే. ఈ డిజైన్ అప్రూవ్డ్ అని చెప్పేసని మార్కెట్‌లోకి వాళ్ళు లాంచ్ చేస్తారు. సో, ఇనీషియల్‌గా ఈ కార్ లాంచ్ చేసినప్పుడు దీని ప్రైస్ పాయింట్ అనేది సోనెట్ అండ్ సెల్టోస్ బిట్వీన్‌లో పెట్టారు. ఇందులో మీకు కంఫర్ట్ ఇంకా ఇంక్రీజ్ చేయడానికి స్లైడింగ్, రిక్లైనింగ్ ఆప్షన్ ఉంది. కంఫర్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. కాంపాక్ట్ ఎక్స్‌యూవీ సెగ్మెంట్‌లో చాలా మటుకు మిస్ అయ్యేదదే. కార్ పైన ఫీచర్స్ గాని అప్‌గ్రేడ్ చేస్తా ఉంటుంది. బట్ ఫస్ట్ టైమ్ అసలు యాక్చువల్‌గా కియా సిరోస్‌లో డౌన్‌గ్రేడ్ చేశారు. హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోతున్న వెహికల్ వచ్చేసి కియా సిరోస్ అప్‌డేటెడ్ వర్షన్. ఇది మనకి 1 ఇయర్ బ్యాక్ కియా కంపెనీ నుంచి అయితే లాంచ్ అయింది. ఆఫ్టర్ దట్ రైట్ నౌ కొన్ని మైనర్ చేంజెస్ చేసి దీన్ని మళ్ళా రీసెంట్‌గా రీలాంచ్ అనేది చేశారు. సో, దీంట్లో రైట్ నౌ ఏం చేంజెస్ ఉన్నాయో ఒకసారి వాక్ అరౌండ్ రివ్యూ చేసి తెలుసుకుందాం రండి. సో, వీడియో స్టార్ట్ చేసేదానికంటే ముందు ల్యాండ్‌మార్క్ కియా మేడిపల్లి బ్రాంచ్ వాళ్ళకి స్పెషల్ థాంక్స్. ఈ యొక్క షూట్ చేసుకోవడానికి నాకు పర్మిషన్ ఇచ్చినందుకు. కింద డిస్‌ప్లేలో కాల్ నంబర్ మెన్షన్ చేస్తాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా దానికి కాల్ చేసి రీచ్ ఔట్ కండి. అండ్ చాలామంది కూడా వీడియో చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. సో, ఈ యొక్క వెహికల్ వేరియంట్స్, కలర్ ఆప్షన్స్ గురించి మాట్లాడుకుంటే ఓవరాల్‌గా 9 డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దానితో పాటు వేరియంట్స్ వచ్చేసరికి 7 డిఫరెంట్ వేరియంట్స్. రైట్ నౌ మనం రివ్యూ చేస్తున్న వెహికల్ వచ్చేసి టాప్ ఎండ్ వేరియంట్ హెచ్‌టీఎక్స్ ఆప్షన్. ఇది మనకి ఫ్రాస్ట్ బ్లూ కలర్‌లో రివ్యూ చేస్తున్నా. సో, ఫ్రంట్ ప్రొఫైల్‌లో ఔట్ సైడ్ చెక్ చేస్తే ఎలాంటి చేంజ్ అయితే లేదు డిజైన్ పరంగా. కానీ అడిషనల్‌గా మనకైతే ఇక్కడ ఫాగ్ ల్యాంప్స్ అయితే యాడ్ అయింది. ఫాగ్ ల్యాంప్ ప్లేసింగ్ వచ్చేసరికి మీకు ఇక్కడ ఉంది. సో, ఎల్ఈడీ డీఆర్ఎల్స్ గాని, దీని ఐస్ క్యూబ్ అని చెప్పేసనని ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నేను చూపించినట్లు ఇదొక్కటి మాత్రం ఈ యొక్క వెహికల్ ఇప్పుడు యాడ్ ఆన్ ఫీచర్ కింద కన్సిడర్ చేయొచ్చు. కీస్ చెక్ చేసుకుంటే ఇందులో మనకి లాక్ అండ్ అన్‌లాక్ లాంగ్ హోల్‌తోనైతే బూట్ ఆపరేట్ చేసుకోవచ్చు. అలాంగ్ విత్ దట్ మనకి లాంగ్ హోల్‌తోని ఇంజిన్ అయితే ఆపరేట్ చేసుకోవడానికి బటన్ అయితే ఇచ్చారు ఫిజికల్‌గా. సో, సైడ్ ప్రొఫైల్ చెక్ చేసుకుంటే ఆటోమేటిక్ ఫోల్డబుల్ ఓఆర్‌వీఎమ్స్ ఇందులో టర్న్ ఇండికేటర్ ప్లేసింగ్ కూడా మీరు చెక్‌ఔట్ చేయొచ్చు. అండ్ ఇది పియానో కలర్ ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే మీరు టైర్ ప్రొఫైల్ చెక్ చేసుకుంటే వచ్చేసరికి మీకు 215, 55 R17 ఇంచ్ అలాయ్ వీల్స్. అలాయ్ వీల్ డిజైన్ కూడా మీకు వేరియంట్ టు వేరియంట్ చేంజ్ అవుతా ఉంటుంది. యాక్చువల్‌గా అయితే మీకు టైర్ ప్రొఫైల్ 15 ఇంచెస్ నుంచి స్టార్ట్ అవుతుంది బేస్ వేరియంట్ నుంచి. ఇట్ గోస్ ఆన్ ది 17. అండ్ రైట్ నౌ మీకు లోపలైతే బ్రేక్ క్యాలిబర్ ఉంటుందో అది నియో కలర్ ఇచ్చారు. సేమ్ లైక్ కియా సెల్టోస్ ఉన్న సేమ్ కలరే. అండ్ సైడ్‌కొచ్చేసరికి మీకు ఇది స్ట్రీమ్ లైన్ డోర్ హ్యాండిల్స్. దీన్ని మనం ఆపరేట్ చేసుకొని లాక్ అండ్ అన్‌లాక్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ విషయానికొచ్చేసరికి పైన మీకు షార్క్ ఫిన్ యాంటెన్నా ప్లేసింగ్ అయితే చెక్ చేయండి. బాడీ కలర్‌లో ప్రొవైడ్ చేస్తున్నారు. విత్ సమ్ ఎక్స్‌టెండెడ్ స్పాయిలర్. అలాగే మీకు ఇక్కడ డిఫాగర్ అండ్ ఎయిర్ వైపర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ డిజైన్ మీరు చెక్ చేసుకుంటే మిర్రర్ పైన ఇంటిగ్రేట్ చేసి ఉంది. ఇక్కడ మీకు సిరోస్ అండ్ కియా బ్యాచింగ్ అయితే చెక్‌ఔట్ చేయొచ్చు. అండ్ అలాంగ్ విత్ దట్ కియా సెల్టోస్ 2.0 అనే బ్యాచింగ్ కూడా ఉంది. ఈ యొక్క టెక్నాలజీ అప్లికేషన్ మీరు యూజ్ చేసుకొని కార్‌లో ఏవైతే మీకు ఫీచర్స్ ఉంటాయో అవన్నీ మీరు యుటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ మీకు ఓవరాల్‌గా 4 పార్కింగ్ సెన్సర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కెమెరా ప్లేస్‌మెంట్ వచ్చేసరికి నెంబర్ ప్లేట్ పైన అయితే ఉంది. ఇక్కడ సిరాస్ అని ఉంది కదా! దీనిపైన. అండ్ బూట్ విషయానికొచ్చేసరికి ఇది మీకు 465 లీటర్స్ ఆఫ్ బూట్ కెపాసిటీ ఉంటుంది. ఇందులో మీకు ల్యాంప్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ స్పేర్ ఫిల్టర్ ఆప్షన్ కూడా ఈ యొక్క వెహికల్‌లో ఉంది. సైడ్ ప్రొఫైల్ మీరు చెక్ చేసుకుంటే బ్యాక్ సైడ్ టర్న్ ఇండికేటర్, ఫ్రంట్ సైడ్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ కర్వ్ ప్లేస్‌మెంట్ కింద ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదైతే చాలామంది కూడా మైనస్ కింద కన్సిడర్ చేస్తారు. బట్ యాస్ పర్ మై పర్సనల్ ఒపీనియన్ ఇదైతే మైనస్ కాదు. చాలామంది ఏమనుకుంటారంటే ఎప్పుడైనా గానీ వెహికల్ ఎక్కడైనా తాకినప్పుడు ఫస్ట్ ఇంపాక్ట్ వచ్చేసరికి మనకి సైడ్‌లోనే అవుతుంది. అది ఫ్యాక్ట్ అది. కానీ ఎప్పుడైనా గూడా ఇట్లాంటివి మీకయినప్పుడు ఇది మీరు ఇన్స్యూరెన్స్‌లో క్లెయిమ్ జేసుకోవచ్చు. ఫైల్ చార్జ్ ఏదో ఒకటి పే చేసుకుంటే మిగతాదంతా మీరు ఫిక్స్ చేసుకొని ఉంటుంది. బట్ దీనివల్ల కార్ అనేది మైనస్ అని జెప్పేసి అనేది క్లెయిమ్ జేయడం అయితే కరెక్ట్ గాదు. బికాస్ డిజైనింగ్ అనేది చేసిన వాడు కంపెనీ అయితే ఉట్టిగా అయితే వాళ్ళు అప్రూవ్ జేయరు గదా! ఓవరాల్ అన్నీ జూసిన దాని తర్వాతనే ఓకే. ఈ డిజైన్ అప్రూవ్డ్ అని జెప్పేసని మార్కెట్‌లోకి వాళ్ళు లాంచ్ జేస్తారు. అండ్ నాట్ ఓన్లీ దట్ దీనికంటే ముందు ఎన్నో మల్టిపుల్ డిజైన్స్ వాళ్ళు టెస్ట్ చేసిన దాని తర్వాతనే ఇది ఓవరాల్‌గా ఫైనలైజ్ చేసుకొని తీసుకొచ్చుంటారు. ఇది పర్సనల్ నా ఒపీనియన్. బట్ చాలామంది కూడా ఇది మైనస్, మైనస్, మైనస్ అని చెప్పేసానని రివ్యూస్‌లో గాని, కమెంట్స్‌లో గాని చెప్తా ఉన్నారు జనరల్ పబ్లిక్ గూడా. బట్ యాస్ పర్ మై పర్సనల్ ఒపీనియన్ ఇట్ ఈస్ నాట్ ద మైనస్ వన్. సో, ఇనీషియల్‌గా ఈ కార్ లాంచ్ చేసినప్పుడు దీని ప్రైస్ పాయింట్ అనేది సోనెట్ అండ్ సెల్టోస్ బిట్వీన్‌లో పెట్టారు. సో, రైట్ నౌ హైదరాబాద్ లొకేషన్‌లో ఈ యొక్క ప్రైస్ వచ్చేసరికి బేస్ వేరియంట్ నుంచి టాప్ వేరియంట్ దాకా 10,00,000 నుంచి 19.43,00,000 దాకా వెళ్తుంది. బట్ చాలామంది గూడా కొంచెం అమౌంట్ అనేది యాడ్ ఆన్ చేసుకొని సెల్టోస్ తీసుకోవడము, లేదనంటే మార్కెట్ ప్లేస్ ఆల్రెడీ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకొని సోనాట్ తీసుకోవడం కన్సిడర్ చేస్తున్నారు. బట్ ఈ యొక్క వెహికల్‌ని మాత్రం ఎవరు కూడా లుకౌట్ చేయట్లేదు. సో, దానితో పాటు చాలామంది గూడా ఈ యొక్క వెహికల్ డిజైన్ అనేది చాలా నెగెటివ్ అని చెప్పేసనని చాలామంది బ్యాడ్ రిమార్క్ తీసుకొచ్చినందుకు గూడా ఈ యొక్క వెహికల్ సేల్స్ ఆల్ ఓవర్ ఇండియాలో చాలా డిక్రీజ్ అవుతా వస్తుంది. అందుకోసమే నాకు తెలిసి ఫీచర్స్ అనేది కొంచెము డౌన్‌గ్రేడ్ చేసి కొన్ని మైనర్ చేంజెస్‌తోని ఈ కార్ అనేది మళ్ళీ ఇంట్రొడ్యూస్ చేశారు ఇండియన్ మార్కెట్‌లో. డ్రైవర్ సైడ్ చెక్ చేసుకుంటే మీకు ఇక్కడ కొంచెం సాఫ్ట్ టచ్ అండ్ హార్డ్ టచ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఆర్మ్‌రెస్ట్‌కి అయితే మీకు సాఫ్ట్ కుషనింగ్ అయితే ఉంది.
దానితో పాటు విండోస్ అనేది రోల్ డౌన్, అప్ చేసుకోవడానికైతే ఫిజికల్ బటన్స్ అండ్ ఈ యొక్క వెహికల్‌లో మీకు ఫ్రంట్ ఫర్ బోత్ డ్రైవర్ అండ్ ద ప్యాసింజర్ వెంటిలేటెడ్ సీట్స్ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దాని ఫిజికల్ బటన్ ప్లేస్‌మెంట్ వచ్చేసరికి మీకు ఇక్కడ డోర్ పైన ఇండికేట్ చేసి ఉంది. సో, సీట్ చెక్ చేసుకుంటే మీకు లెదర్ అపార్చరీలో ప్రొవైడ్ చేస్తున్నాను. ఇందులో మీకు మాన్యువల్‌గా సీట్ అనేది డౌన్ అండ్ అప్ చేసుకోవడానికి, బట్ ఎలక్ట్రానిక్‌గా ఫ్రంట్ అండ్ బ్యాక్ చేసుకోవడానికైతే ఆప్షన్ ఇచ్చారు. సో, ఇది ఓవరాల్‌గా మీకు ఎలక్ట్రానిక్ అండ్ ఫిజికల్ దాంతోని మీరు ఆపరేట్ చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ మీరు స్టీరింగ్ చెక్ చేసుకుంటే వచ్చేసరికి మీకు ఓన్లీ టిల్ట్ ఆప్షనే ప్రొవైడ్ చేశారు. నాట్ ది టెలిస్కోపిక్ వన్. స్టీరింగ్ కింద చెక్ చేసుకుంటే మీకు ఇక్కడ ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడానికి ఫిజికల్ బటన్, పార్కింగ్ బటన్, ఆటో విల్ హోల్డ్ అసిస్ట్ బటన్ అండ్ లైట్స్ అనేది అడ్జస్ట్‌మెంట్ చేసుకోవడానికైతే రోలింగ్ బటన్ అయితే ఇచ్చారు. సో, లోపల మీరు ఫ్రంట్ ఇంటీరియర్ డాష్‌బోర్డ్ లేఅవుట్ చెక్ చేసుకుంటే ఓవరాల్‌గా మీకు ఇది హార్డ్ ప్లాస్టిక్‌లో అవైలబుల్ ఉంటుంది. ఎలాంటి సాఫ్ట్ టచ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. బట్ ప్రీమియంనెస్ అయితే క్లియర్‌గా మీకు కనిపిస్తుంది ఇంటీరియర్‌లో. నెక్స్ట్ మనము ఇది స్క్రీన్ చెక్ చేసుకుంటే వచ్చేసరికి మీకు ట్రిపుల్ స్క్రీన్. ఇందులోనే మీకు ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఏసీ కంట్రోల్స్ కూడా కనిపిస్తుంది. అండ్ మీకు ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. దాని కింద కొన్ని ఫిజికల్ బటన్స్ లైక్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి, మీడియా సెటప్ అండ్ సెర్చ్ ఇంజిన్ ఆప్షన్స్ అండ్ హోమ్‌కెళ్ళడానికి. అండ్ ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఓవరాల్‌గా మీకు 4 ఏసీ వెంట్స్ అయితే విజిబుల్ ఉన్నాయి. దాని కింద కూడా మీకు ఏసీ కంట్రోల్ బటన్ అయితే కనిపిస్తుంది. ఇది మీకు డబుల్ డీకర్ స్టీరింగ్. ఇందులో మీకు ఆటోమేటిక్ వేరియంట్ రివ్యూ చేస్తున్నా కాబట్టి ప్యాడ్ షిఫ్టర్ కూడా ఉన్నాయి. అండ్ దీనిపైన స్టీరింగ్ మోడ్ కంట్రోల్స్ కూడా మీరు చెక్‌ఔట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క వేరియంట్‌లో మీకు వైర్‌లెస్‌గా చార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ మీరు గేర్ నాబ్ చెక్ చేసుకోవచ్చు ఆటోమేటిక్ వేరియంట్‌ది. చూడడానికి కూడా చాలా ప్రాపర్‌గా ఉంది. అలానే దాని పక్కనే మీకు ఇంజిన్ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్, పార్కింగ్ బటన్ ఎలక్ట్రానిక్‌గా అండ్ కెమెరా వ్యూ రివర్స్ చేసుకొని చూడడానికి ఆ బటన్ కూడా మీకు ఇక్కడ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మనం కెమెరా చెక్ చేసుకుందాం. దీని క్లారిటీ కూడా చాలా ప్రాపర్‌గా ఉంది. రివర్స్ చేసినప్పుడు కూడా దాని ఇంటిగ్రేషన్ అనేది క్రిస్టల్ క్లియర్‌గా ఉంటుంది. ఎలాంటి లాగ్ అయితే లేదు. అండ్ నెక్స్ట్ మనము ఇక్కడ చెక్ చేసుకుంటే 2 కప్ హోల్డర్స్ ఉన్నాయి. 1 స్మాలర్ సైజ్, 1 మినిమల్ సైజ్. ఆర్మ్‌రెస్ట్ చెక్ చేసుకుంటే ఇది మనకి స్లైడింగ్ ఆప్షన్ అయితే లేదు. బట్ ఇందులో మనకి స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. గ్లవ్ బాక్స్ కూడా చెక్ చేసుకుంటే డీసెంట్ ఎనఫ్ స్పేస్. బట్ అంత అయితే ఎక్కువ లేదు. బట్ నార్మల్‌గా ఫైన్. చిన్న ఆబ్జెక్ట్స్ పెట్టుకొని మనం ట్రావెల్ చేసుకోవచ్చు. అలానే మనం నెక్స్ట్ చెక్ చేసుకుంటే రూఫ్ పైన మీకు పానోరమిక్ సన్ రూఫ్ అయితే ఈ యొక్క సిరాస్‌లో ప్రొవైడ్ చేస్తున్నారు. దాని ఫిజికల్ బటన్ అయితే మీకు ఇక్కడ ఉంది. వన్ సింగిల్ ట్యాప్‌తోని మీరు దీన్ని ఓపెన్ అండ్ క్లోజ్ చేసుకోవచ్చు. ఒకసారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను. స్పేషియస్ క్యాబిన్ వల్ల మీకు పానోరామిక్ రూఫ్ కూడా చాలా ప్రాపర్‌గా అనిపిస్తుంది. అరే! అంటే కొంచెం రూమీ కైండ్ ఆఫ్ థింగ్ ఎక్కడ కూడా క్లాస్ట్రోఫోబిక్ అయితే మీకు అనిపియదు. ఇంటీరియర్‌లో బ్యాక్ సీట్‌ని చెక్ చేసుకుంటే మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. లెగ్ రూమ్ అయితే చాలా ప్రాపర్‌గానైతే ఉంది. అండర్ ద సపోర్ట్ కూడా డీసెంట్ ఎనఫ్. ఈవెన్ ఆఫ్టర్ సన్ రూఫ్ ఉన్నా కూడా మనకి హెడ్ రూమ్ అయితే ఎలాంటి ప్రాబ్లమ్ అయితే లేదు. అండ్ ఇంకోటి ఈ యొక్క కంఫర్ట్‌ని నెక్స్ట్ లెవెల్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే నేను కాళ్ళ మీద కాలేసుకొని కూర్చున్నా కూడా నాకు ఎలాంటి ప్రాబ్లమ్ అయితే లేదు. అండ్ ఇది నాకు సరిపోతలేదు అని చెప్పని అనుకుంటే ఇంకో ఆప్షన్ కూడా ఉంది. ఇందులో మీకు స్లైడింగ్ అయితే ఇచ్చారు. అండ్ అలాంగ్ విత్ దట్ ఇక్కడ బటన్‌తోని రిక్లైనింగ్ ఆప్షన్ కూడా ఉంది. ఇట్లా మంచిగా ప్లేస్ చేసుకొని లాంగ్ డిస్టెన్స్‌లో మీరు పడుకొని ట్రావెల్ కూడా చేయొచ్చు. బేసిక్‌గా అయితే మనము వెంటిలేటెడ్ సీట్ ఆప్షన్ అయితే పైన, కింద బోత్ ది సీట్స్‌కి అయితే మనం చూస్తూ ఉంటాము. బట్ ఈ యొక్క వెహికల్‌లో ఓన్లీ సీట్స్‌కే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఈ కింద మాత్రం మీకు వెంటిలేటెడ్ ఆప్షన్ అయితే ఉంది. దాని ఫిజికల్ బటన్ వచ్చేసరికి మీకు ఇక్కడ డోర్ పైన ఇచ్చారు. అండ్ దాంతో పాటు ఇక్కడ ఆర్మ్‌రెస్ట్ అయితే ఉంది. అలాంగ్ విత్ 2 కప్ హోల్డర్స్, 2 హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అండ్ ఇక్కడ రియర్ ఏసీ వెంట్స్ కూడా ఉన్నాయి. 2 టైప్ సి పోర్ట్స్. ఫోన్ అయితే ఇక్కడ మీరు ప్లేస్ చేసుకోవచ్చు. ఈ యొక్క వెహికల్‌లో మీకు ఓవరాల్‌గా 8 స్పీకర్ అయితే ఉంటుంది. బ్రాండ్ వచ్చేసరికి హార్మన్ కార్డెన్. సౌండ్ క్వాలిటీ కూడా చాలా ప్రాపర్‌గా ఉంటుంది. సో, ఎలాగో కంఫర్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం ముందు మాట్లాడినట్లు ఈ యొక్క వెహికల్ ప్రైస్ పాయింట్ వచ్చేసరికి కియా సోనెట్ అండ్ సెల్టోస్ మధ్య అయితే ప్లేస్ చేశారు. సోనార్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక్కసారి ఈ యొక్క వెహికల్‌ని కన్సిడర్ చేయండి. వై? బికాజ్ ఇందులో మీకు కంఫర్ట్ ఇంకా ఇంక్రీజ్ చేయడానికి స్లైడింగ్, రిక్లైనింగ్ ఆప్షన్ ఉంది. వెంటిలేటెడ్ సీట్ ఆప్షన్స్ ఉన్నాయి. లెగ్ రూమ్ కూడా చాలా ఎనఫ్ మోర్ దెన్ సఫిషియంట్. పానోరామిక్ సన్ రూఫ్ కూడా ఉంది. సో, ఇవన్నీ ఇంకోటి బాక్సీ కైండ్ ఆఫ్ డిజైన్. ఇవన్నీ ఉండడం వల్ల ఈ యొక్క వెహికల్ అనేది చాలా ప్లస్ కిందకే వస్తుంది గానీ మైనస్ కిందకైతే రాదు. బేసిక్‌గా అయితే చాలామంది జనరల్ పబ్లిక్ కూడా దీనిపైన డిజైన్ పరంగా కూడా బ్యాడ్ రివ్యూస్ అయితే ఇస్తున్నారు. బట్ కంఫర్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. కాంపాక్ట్ ఎక్స్‌యూవీ సెగ్మెంట్‌లో చాలా మటుకు మిస్ అయ్యేది అదే. కంఫర్ట్ చాలా ప్రాపర్‌గా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఒక్కసారి నియర్ బై షోరూమ్స్‌కి వెళ్ళి ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసి తెలుసుకోండి. ఇంజిన్ కూడా సేమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎలాంటి ఫీచర్స్ చేంజ్ కూడా ఏం లేదు నంబర్స్ ప్రకారంగా. ఏ కంపెనీ అయినా కూడా బేసిక్‌గా మీకు కార్ పైన ఫీచర్స్ గాని అప్‌గ్రేడ్ చేస్తా ఉంటుంది. బట్ ఫస్ట్ టైమ్ అసలు యాక్చువల్‌గా కియా సిరోస్‌లో డౌన్‌గ్రేడ్ చేశారు. ఫస్ట్ టైమ్ ఇనిషియల్ లాంచ్ అప్పుడు ఈ యొక్క వెహికల్ లెవెల్ 2 అడాస్
360 కెమెరా కూడా ఉంటుండే. బట్ రైట్ నౌ ఆ ఫీచర్ అనేది ఈ యొక్క వెహికల్‌లో లేదు. సో మీరు ప్రైస్ పాయింట్ బేస్ నుంచి టాప్ ఎండ్ దాకా చెక్ చేసుకున్నా కూడా మీకు ఎక్కడ కూడా లెవెల్ 2 అడాస్ గాని, 360 కెమెరా గాని ఫీచర్ అయితే ప్రెజెంట్ లేదు. సో దాన్ని డౌన్‌గ్రేడ్ చేశారు. సిరాస్ మనకి ఓవరాల్‌గా 2 డిఫరెంట్ ఇంజిన్ ఆప్షన్స్‌తోని అవైలబుల్ ఉంది. ఒకటి పెట్రోల్, ఇంకోటి డీజిల్. పెట్రోల్ చెక్ చేసుకుంటే 1 లీటర్ టర్బో జీడీఐ ఇంజిన్. ఇది పర్ఫెక్ట్‌గా చెక్ చేసుకుంటే మీకు 120 పీఎస్, 172 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ అయితే జనరేట్ చేస్తుంది. ఇది మీకు బోత్ 6 స్పీడ్ మాన్యువల్ అండ్ 7 స్పీడ్ డీసీటీలో అవైలబుల్ ఉంటుంది. నెక్స్ట్ 1.5 సీఆర్‌డీ ఇంజిన్ చెక్ చేసుకుంటే డీజిల్‌లో ఇది మీకు 6 స్పీడ్ మాన్యువల్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అవైలబుల్ ఉంటుంది. పవర్ ఫిగర్స్ చెక్ చేసుకుంటే 116 పీఎస్ అండ్ 250 న్యూటన్ మీటర్స్ టార్క్ అయితే జనరేట్ చేస్తుంది. దాంతో పాటు ఈ యొక్క వెహికల్ మీకు సేఫ్టీ చెక్ చేసుకుంటే కూడా ఏబీఎస్, ఈబీడీ, ఇల్లోడ్ అసిస్ట్, 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది స్టాండర్డ్‌గా ఇక్కడ ఆల్ ది వేరియంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మీకు 5 స్టార్‌గా భారత్ ఎన్‌క్యాప్‌లో బోత్ ఇన్ ద చైల్డ్ అండ్ అడల్ట్ ఆక్యుపెన్సీలో పొందింది. దట్స్ ఆల్ ఫర్ టుడే అబౌట్ ద కియా సెరోస్. నేను అన్ని పాయింట్స్ కూడా కవర్ చేశాను అని చెప్పి అనుకుంటున్నా. ఏవైతే కొత్త ఫీచర్స్ గానీ, లేకపోతే డౌన్‌గ్రేడ్ అయిన ఫీచర్స్ అండ్ మైనర్ చేంజెస్ గురించి. సో ఇంకా ఏమైనా మిస్ అయిన ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో పింగ్ చేయండి. నేను చూసి రెస్పాన్స్ ఇస్తాను. And thank you so much for watching my video. Please to like, share, subscribe my channel. Thank you.